ఏంటి నువ్వు చేసిన పని? ఆ అబ్బాయి మంచివాడు కాబట్టి సరిపోయింది, ఇంకోడైతే షాక్ కొట్టి పారిపోయేవాడు తెలుసా? 100 ఎంచకుండా స్వాతిని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మంచివాడయ్యాడమ్మా. ఇద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. మా వాడెక్కడున్నాడో ఏంటో, వెయిటింగ్ రా బాబు. ఏంటి అంత తొందర? తొందర కాదమ్మా, టెన్షన్. అబ్బాయి నాకు నచ్చాలి, నా తిక్క భరించాలి, నీలాగా చూసుకోవాలి. కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందో ఏంటో. అమ్మ కుట్టి, అంతా సెట్ అయిపోతుంది లేవే, నాకు వదిలే. చలో, నీకే వదిలేశాను. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అన్నా. అమ్మా నందు, నీదిదా కళ్యాణం అయితే మీ అప్పవాడి మొహందా కళకళగా ఉండదు చూడు. పెళ్ళా? ఎవరితో? అవుదానమ్మా, చెన్నైలో భవనిల్లే అంద ఓనర్తో. నీకుదా కుకింగ్ రాదన్న టెన్షనే వేండా. ఒక్కసారి చెన్నైలో ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హోటల్ అరవణా భవనకుదా ఒక్క కాల్ చేసిపోడు, ఫుడ్ నీ ముందుండును. తినటానికి పెళ్లి చేసుకుంటావా? వాడు వాడి అరవ ఫేసు నచ్చలేదని చెప్పరా? అమ్మో నందు వరదే, పోయిరా పోయిరా నీళ్ళు. పోడా పోడా నాన్న. ఏయ్, ఈ కారు పేరు ఏమని తెలుసా? స్వయం కృషి. ఇదిదా నా కష్టార్జితం. మీది 50 కారు దొబ్బకొచ్చిన పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళంతా రాళ్ళు వేలైపారు. నాన్న మాపడే స్వామి సౌఖ్యమా? నీకోసమే పొన్ను వస్తా ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా, నేను పని చూసుకుని వస్తాను. అడే వేలు. మీకు ఏమంటే ఇష్టం? పెళ్ళి. నాకు పెళ్ళంటే ఇష్టం. ఓహో, మన హోటల్లో పొంగల్ తినలేదనుకుంటా. తినుంటే పెళ్లి గురించి మరిస్త్రీ. మరి మీరు మర్చిపోలేదే? జోకా సూపర్ ఇருக்கு. మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంటే ఫస్ట్ నైట్ హనీమూన్. పిల్లలు పుడతారు, మన హోటల్ కి వారసులు కావాలి కదా, బిజినెస్ చూసుకోవడానికి. ఓహ్, క్యారీ బ్యాగ్ నా? ఎక్స్క్యూజ్ మీ. నేనేమన్నా తప్పుగా అన్నానా? హలో, నింగా ரொம்ப நல்லா இருக்கு. అప్పుడు పన్నిటే నాకు నువ్వేం చెప్పబోతావో తెలుసును. ఆనా నానేం చేసినా కన్ఫ్యూజన్ ఎల్లామే క్లారిటీతో దా చేస్తున్నా. మన ఆస్తికి తగ్గ సంబంధాలు చాలాదా వచ్చును. అనా మన ఇగో సాటిస్ఫై చేసేవాడు దొరకడం దా చాలా కష్టం. నేను అన్ని లాభ నష్టాలు చూసిదా ఈ సంబంధం ఫిక్స్ చేస్తాను. నీకు నచ్చింది, నీకు తప్పక నచ్చింది. అంత మంచి జరిగేది చూడు స్వామి. ఒరే చోటా భీము, నీకోసం ఇచ్చిండ్రా. పెట్టండి. పదండి పదండి పదండి. అన్నా, అందరికి స్వీట్లు పంచి పెట్టన్నా. సరే సరే. వనకం సెట్. ఏమిరా తంబి, ఈ రోజు నీ ముఖం బెంచ్ కార్ లైట్ మాదిరి వెలిగిపోతా ఉన్నది. ఏమి విషయం? ఈ విషయం ఏంటి సెటు? విశేషం ఎన్న విశేషం అంటే నేను కూడా నీలా ఓనర్ అవుతున్నా సెటు. కొత్త కార్ బుక్ చేసింది సెటు. ఓ, ఒక్క కారుకే అంత మురిసిపోతున్నావేందిరా? ఈ రోజుకు ఒక్క కారే అన్నా, ఇంకో 10 సంవత్సరాల్లో పెద్ద గ్యారేజ్ ఓపెన్ పండువాడు వీడు. వీడి 10 సంవత్సరాల సేటుకున్న దోపిక నాకు లేదు. మహా అయితే ఇంకో 3 సంవత్సరాల్లో దీనికన్నా డబుల్ సైజ్ గరాజ్ ఓపెన్ చేస్తా. అయినా అవన్నీ తర్వాత సెటు. ముందు మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేది చెప్తా. మీరు షోరూమ్కి వచ్చి రిబ్బన్ కట్ చేయడమే బ్యాలెన్స్. రేయ్, కార్పొరేటర్లో చెత్త ఉండా తీసవతల బారేరా. సెటు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పటికే 2 సార్లు వాయిదా వేశారు సెటు. మళ్ళీ వద్దు. మీరు బిజీగా ఉన్నానంటే చెప్పండి సెటు, ఇంకెవరి చేతను ఓపెన్ చేస్తా. ముందు నా డబ్బులు నాకు ఇచ్చేయండి చాలు. వేలు అన్నా, వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించే, నాకు టైం లేదు. ఏదోటి చెప్పి బయటికి పంపాడా? నేనే వినాయక చవితి చందా అడగట్లా. నా డబ్బులు నేను అడుగుతున్నాను. ఏమ్రా, పిచ్చి పిచ్చిగా ఉన్నదా? వాయిస్ లేస్తా ఉన్నది. నీ మీద ఇంకా మర్యాద ఉంది కాబట్టి వాయిస్ మాత్రమే లేస్తాయి, లేకపోతేనా? లేకపోతే ఏమ్రా? లేకపోతే ఏమ్రా? వద్దు సేటు, గొడవలొద్దు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏ డబ్బురా? అసలు నువ్వు నా దగ్గర డబ్బు ఎప్పుడు తెచ్చావు? ఏమ్రా,
వీడి దుడ్డేదో నా దగ్గర దాచినట్టు మాట్లాడుతూ ఉంటాడు. సారీ సెటు, సారీ సెటు, సారీ సెటు. కావాలని చేయలేదు సెటు. కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. ప్లీజ్ సెటు, ఇచ్చే సెటు. చాలరా చాలు. పనోడు పాత టైర్ మారి మూల పడి ఉండాలి కానీ కొత్త టైర్ మారి ఎగిరెగిరి పడకూడదు. చూసినావా, కంట్రోల్ తప్పేసినావు. నీకు బ్రేక్ పడాలరా. రే, నువ్వు టచ్ చేసింది నన్ను కాదురా, నా ఇగోని. సెటు తోసేయండి రాయండి, తోసేయండి. సెటు ఒక్కసారి సెటు. కష్టపడి సంపాదించిన డబ్బులు సెటు. సెటు సెటు. నువ్వు వెళ్ళిపోయాక నా లైఫ్లో ఏది నాకు ఇష్టం వచ్చినట్టు జరగలేదమ్మా. అరే, ఓ సొంత కూతురి ఫీలింగ్స్ అర్థం చేసుకోకపోతే ఏమనాలమ్మా మనిషిని? పెద్ద క్రిమినల్ రావాడు. నా డబ్బులు తొప్పేసాడు దొంగ నా కొడుకు. తప్పు చేస్తున్నానమ్మా. నాకు కావాల్సిన దానికోసం ఈరోజు ఫైట్ చేయకపోతే పోగొట్టుకున్న దానికోసం రేపు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. ఫైట్ చేస్తాను రా, వాడిని వదలను. 6,000 కోసం రోడ్డు మీద నాకు గొడ్లోడు తీసావు కదరా, ఆడు 6 లక్షలు బొక్కెట్టాడు. ఆడు నువ్వేమైనా చేయకపోతే నేను అట్ట అవుతాను. ఎలా వదిలేస్తాను రా? నా కష్టం రా, నా 2 ఏళ్ళ కష్టానికి గుర్తింపు. ఏదేమైనా సరే నా డబ్బులు నాకు కావాలరా. ఏం జరిగినా మంచిగా జరుగుతుందమ్మా. ఈ పెళ్లి వద్దని ఇప్పుడే చెప్పేస్తాను. ఇది ఫైనల్. அப்படியா? ஆமா சார். எனக்கு முன்னாடியே தெரியும். அப்ப நடக்காதப்பா. అమ్మో అమ్మో అమ్మో, డబ్బు నాది, డెకరేషన్ ఇడిదా. రే సాంబార్ చెట్టుగా. ఇది ఏమి అవతారము? అరవింద్ స్వామి ఫ్యామిలీ వచ్చి గంట అయినది కదా. అయితే ఏంటి నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ గోలంతా ఇప్పుడెందుకు? మొన్న మాట్లాడినాం కదా. విడి. ఎప్పుడు ఎప్పుడు మాట్లాడాం నాన్న? డెసిషన్ మీ అంతటా మీరు తీసుకొని వాడిని చేసుకోమన్నారు తప్ప నా ఒపీనియన్ కూడా అడగలేదు తెలుసా? నీ వాయిముడి, నేను చెప్పినాను కదా మాట్లాడినట్టే. నీ శీఘ్రం పోయి రెడీ అయ్యి. నువ్వేం రా ఇక్కడ? మా ఇంటికి ఎందుకు రా వచ్చినావు? నేనేమి ఇక్కడ చేస్తున్నా? కడుపులో కాలి. ఆమా ఫుల్ బాటిల్ తాగిన ఆ మాదిరిదే ఉండు. వీటికి పోయి తైరు సాదం తిన్నా తగ్గింది. నీ 60 తెలివితేటలు నా దగ్గర కాదు. నా డబ్బులు దొబ్బేసి నీ బంధువులందరికీ బిర్యానీ పెడతావు గానీ నేను మాత్రం సీపుగా తైరు సాదం సాంబార్ సాదం తినాలా? నా డబ్బులు నాకి ఒక్క పైసా ఇచ్చేదిలే. ఇంట్లో శుభకార్యం ఊరికే ఉండాను. ఇల్లే కట్టుకుంటాడు చూస్తా ఉండవు. పోడి. నాకు వాడు ఇష్టం లేదని చెప్పాను కదా నాన్న. నా డబ్బులు ఇచ్చేదాకా నేను కదలను, నేను కదలను. వేలు నీ వాడా, నీ పోడి. నాన్న, నేను ఇక్కడి నుంచి కదలేదు. నా డెసిషన్ ఫైనల్. వేలు మేలవాడా. వేలు వాడా మేలే. ఆడుకు కూడా భయపడాలా? నేను నడుపుని వేస్ట్రా. ఇవాళ నేను చంపేస్తా, నా డబ్బులు తీసుకుంటా. అన్యాయంరా, కష్టపడి సంపాదించుకుని డబ్బురా. రాత్రి పగలని పనిచేసాను. ఇవాళ నా డబ్బులు తీసుకోకుండా నీ ఫంక్షన్ జరగనివ్వను. నా కష్టం రా. డబ్బులు నాకు ఇచ్చారు. వదలండి చెప్పు మా పిల్ల. దగ్గరికి వస్తే బిడ్డలు ఏమి చేయకరా, నీకు దండం పెడతాను. చేస్తాను కదా పెళ్లి. చెయ్యి ఇప్పుడు, చెయ్యి. డబ్బిచ్చి నీ కూతురు తీసుకెళ్ళా. కూతురు లేకుండా చేయరా పెళ్లి. దగ్గర రావద్దు. దగ్గరికి వస్తే నరికేస్తా.
వండు చూస్తూ ఉన్నారండి. వండు పోలీసులు ఫోన్ చేయండి. రేయ్, రండ్రా. పో శీఘ్రం పో. ఎవరికిదా ఫోన్ చేస్తుండ్రి? అసలు విషయం బయటికి పొక్కినా పెళ్లి పరువు రెండు దొబ్బును. ఆ పైన మీరు రోడ్ల మీద తిరగాలి, గుట్టలు ఎప్పుడు తిరగాలి. ఏయ్, నా చెవులంతా కొరికి టార్చర్ చేయకురా. పోడా 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 పోయడా పోడా. అవ్వగోలా ఏం చేస్తున్నావు? కూర్చో. చంపేస్తా అమ్మగా అన్ని మున్నాడు హీరో ఐడింగ్ కుదిగానా కుదిగానా పేసరా చెప్పడింగనా చెప్పడా ఆడిట్ వెళ్తున్నాడు. అమ్మాడి అమ్మా లవ్ చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలటేసేవా? ఎస్, నా ప్రేమలో ఉన్న ఫైర్ లాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు అని? హలో బ్రదర్,